సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. అందరూ అడిగేది కట్ ఆఫ్ మార్కులు చెప్పండి. మన ఫైనల్ సర్వే ప్రకారం కట్ ఆఫ్ మార్కులు చెప్పండి అని చెప్పేసి చాలా మంది. నేను చెప్తాను కట్ ఆఫ్ మార్కులు కాదు కానీ సేఫ్ మార్కులు చెప్తాను. ఎన్ని మార్కులు వస్తే సేఫ్ మార్కుల కింద మనం వాటిని చూడొచ్చు, ఎన్ని మార్కులు వస్తే మనకి హోప్ అనేది ఉంటుంది అనేది, ఒక సేఫ్ మార్క్ అంటూ ఉంటే ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ రామ్ రమేష్ ప్రొడక్షన్ ఛానల్ తరపున 13 జిల్లాలకు సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి మనం సెపరేట్గా 13 జిల్లాలకు సంబంధించిన సర్వే కండక్ట్ చేసాం. ఆ సర్వే పీడిఎఫ్లు కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. ప్రతి రిజర్వేషన్కి సంబంధించి కూడా చాలా క్లారిటీగా ఇచ్చాను, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్తో మొదలు పెడదాం. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తూరుతో మొదలు పెడదాం. చిత్తూరు జిల్లా కట్ ఆఫ్ కానివ్వండి, సేఫ్ స్కోర్ కానివ్వండి కొంచెం పెంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 69, 68, 70లో ఉన్న వేరే షిఫ్ట్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా ముందుకు వచ్చారు. 2-3 మార్కులు యాడ్ అయ్యాయి, 4 మార్కుల వరకు కూడా యాడ్ అయ్యాయి. కాబట్టి 75 వచ్చిన వాళ్ళు 78, 80లోకి వెళ్ళారు. 80 ఉన్న వాళ్ళు 85 వరకు కూడా వచ్చారు. కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకున్నా ఇప్పుడు మనకి కట్ ఆఫ్లో కొద్దిగా వేరియేషన్ అనేది కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో మనకి ఒక సేఫ్ మార్క్ అంటూ చెప్పాలంటే ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. లోకల్ ఓసీ, లోకల్ ఓపెన్కి సంబంధించి మనం చూసినప్పుడు 73+ ఎవరైతే ఉంటారో, అంటే 72 to 73+ ఎవరైతే ఉంటారో అక్కడ మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఓసీ కట్ అవ్వడానికి ఓసీకి సేఫ్ స్కోర్ అనేది మనకి 73 అనేది ఒక జోన్, ఒక మంచి జోన్ కింద కనిపిస్తుంది. ఆ కిందకంటే మనకి 72, 71, 70, 69, 68, 67 వరకు కూడా ఎక్కువగా రిజర్వేషన్ క్యాండిడేట్లు సెలెక్ట్ అవుతారు. అంటే మనకి ఇక్కడ పోస్టులు అనేవి బాగానే ఉన్నాయి కాబట్టి 65+ ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా హోప్ అయితే ఉంది. అంటే ఒక్కో రిజర్వేషన్ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఒక్కో రకంగా దిగుతుంది, అందరికీ కూడా ఒకలాగా దిగాలని లేదు. ఎస్టీ వాళ్ళకి ఒక 5 నెంబర్ల కిందకి దిగచ్చు, బీసీ డి వాళ్ళకి ఒక 3 నెంబర్ల కిందకి దిగచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దిగుతుంది. కాబట్టి 3+ అనేది మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఓసీలో ఎక్కువగా ఒక మంచి సేఫ్ స్కోర్ కింద కనిపిస్తుంది. ఆ కిందకి ఎంతవరకు దిగుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా గెస్ చేయలేం. అయితే మనకి సెలక్షన్ లిస్టులు, మెరిట్ లిస్టులు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. మీకు ఒక క్లారిటీ కావాలంటే మన సర్వే పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లోనే చెక్ చేసుకోండి. నెక్స్ట్ కడప జిల్లా రూటే వేరు. కడప జిల్లాలో మనకి 77 to 78+ ఎవరైతే స్కోర్ చేసుకున్నారో వాళ్ళకి ఓసీ, అంటే అక్కడ లోకల్ ఓసీ కానివ్వండి, ఓపెన్ ఓసీ కానివ్వండి, 77+ ఉన్న వాళ్ళకి ఒక మంచి సేఫ్ మార్క్ కింద కనిపిస్తుంది. ఆ కిందకి మనకి రిజర్వేషన్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే 76, 75, 74, 72, 73, 70 ఇక్కడ వరకు కూడా ఈ కడప జిల్లాకు సంబంధించి రిజర్వేషన్ క్యాండిడేట్లు సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే SC1, ST ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ కేటగిరీ, అక్కడ కాంపిటీషన్ లేని సందర్భంలో మాత్రం కట్ ఆఫ్ అనేది ఎంతవరకునైనా దిగచ్చు, అది మనం ఎగ్జాక్ట్గా గెస్ చేయలేం. ఇక నెక్స్ట్ కర్నూలు జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఓసీ కట్ ఆఫ్ అనేది ఒక ఫుల్ సేఫ్ జోన్ మార్క్ ఎంత అంటే 73 అనేది ఫుల్ సేఫ్ జోన్ మార్క్ కింద చెప్పచ్చు కర్నూలు జిల్లాకు సంబంధించి. ఓసీ లోకల్, ఓసీ ఓపెన్కి సంబంధించి ఫ్రెండ్స్, నాన్ లోకల్ చిత్తూరుకు కానివ్వండి, నాన్ లోకల్ కర్నూలుకు కానివ్వండి మనకి పోటీ అనేది గట్టిగానే ఉంది. అంటే 80+ ఉన్న నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కూడా కొద్దిగా హోప్ అయితే కనిపిస్తుంది. అంటే శ్రీకాకుళంకి సంబంధించి కానివ్వండి, ప్రకాశం జిల్లాకు సంబంధించి కానివ్వండి, అనంతపురం జిల్లా నుంచి కానివ్వండి, విజయనగరం జిల్లా నుంచి కానివ్వండి దాడి జరిగింది. కర్నూలు జిల్లాపై గట్టి దాడి చేశారు. నాన్ లోకల్లో 80 దిగనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంటే 133 పోస్టులు అయితే ఉన్నాయి కదా, 133 పోస్టులు అయితే ఉన్నాయి కర్నూలు జిల్లాకు సంబంధించి. అక్కడ మనకి ఖచ్చితంగా 80+ ఉంటుంది. ఓసీ కట్ ఆఫ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కిందకైతే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఓపెన్ ఓసీ 133 పోస్టులకు సంబంధించి నేను చెప్తున్నాను. ఇక ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులకు సంబంధించి అక్కడ ఏదైనా 79, 78, 77 ఈ 3 నెంబర్లలో మనకి ఏదైనా హోప్ కనిపించవచ్చు. ఏదైనా ప్రత్యేక రిజర్వేషన్లో అది ఏదైనా కిందకి దిగిందంటే అది అదృష్టం, గుడ్ లక్ కింద భావించాలి. ఇక నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు కర్నూలులో గతంలో మనం 70 అనేది ఒక సేఫ్ మార్క్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నార్మలైజేషన్లో చేంజెస్ వచ్చినాయి కాబట్టి 72 to 73, 72 నుంచి 73 మధ్య మనకి అది ఒక సేఫ్ మార్క్ కింద దాన్ని కన్సిడర్ చేయొచ్చు కర్నూలు వాళ్ళు. కర్నూలు ఇంకా ఫుల్ సేఫ్ జోన్ అంటే 75+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ సేఫ్ జోన్లో ఉంటారు. వాళ్ళకి వద్దన్న జాబ్ వస్తుంది 100%. 75+ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% పోస్ట్ వస్తుంది.
ఓసీ కట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది మన సర్వే ఫలితాల ప్రకారం 72 నుంచి 73 వరకు మనకి కర్నూలులో ఓసీ కట్ అవ్వడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదొక సేఫ్ మార్క్ కింద కనిపిస్తుంది. ఆ కిందకి 72, 71, 70, 69, 68, 67, 66, 65 వరకు కూడా వివిధ రిజర్వేషన్ల వాళ్ళు అక్కడ సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. 67, 68, 69, 70లో చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయిపోతారు కర్నూలుకు సంబంధించి. ఇక అక్కడ ఎవరైనా లేకపోతే పోస్టులు ఉంటే అప్పుడు ఇంకా కిందకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనంతపురం జిల్లా, ప్రకాశం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు ఈ 5 జిల్లాల్లో కూడా ఇంచుమించుగా ఓసీ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా 80+ ఉంటుంది, 80కి పైనే ఉంటుంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 85+ ఎవరైతే ఉన్నారో అది అక్కడ మనకి సేఫ్ మార్క్ కింద ఉంది. ఓసీ వాళ్ళు కంపల్సరీగా సెలెక్ట్ అయ్యే మార్క్. ఇక 80+ ఉన్న అనంతపురం క్యాండిడేట్లు కూడా కొద్దిగా హోప్ అయితే ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే 82కు పైగా ఎవరైతే స్కోర్ చేసుకుంటారో వాళ్ళు ఓసీలోకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనకి 80+ ఉన్న వాళ్ళు కూడా ఓసీలోకి రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఓసీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఉన్న రిజర్వేషన్ అన్ని కూడా ఫిల్ చేస్తారు. తర్వాత లోకల్లో ఉన్న ఓసీ కోటా పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి కానివ్వండి, ప్రకాశం జిల్లాకు సంబంధించి కానివ్వండి, విజయనగరం జిల్లాకు సంబంధించి కానివ్వండి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానివ్వండి, నెల్లూరు జిల్లాకు సంబంధించి కానివ్వండి 80కి పైగా ఎవరైతే స్కోర్ చేసుకుని ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత మార్కుల ప్రకారం వాళ్ళకి అది ఒక మంచి సేఫ్ మార్క్, మంచి సేఫ్ జోన్ కింద అనిపిస్తుంది. మనకి రిజర్వేషన్ విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం, విజయనగరంలో 77, 78, 79, 80 ఈ 4 నెంబర్లలో ఎక్కువగా సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అక్కడ లేనప్పుడు ఆ కట్ ఆఫ్ అనేది కిందకు దిగుతూ వస్తుంది. 75, 74 ఒక్కో రిజర్వేషన్లో ఒక్కోలా దిగుతుంది. విజయనగరం చూసుకున్నట్లయితే బీసీడీలో మామూలుగా లేరు. విజయనగరం జిల్లాలో చూసినట్లయితే బీసీడీ ఫైర్ బ్రాండ్లు ఉన్నాయి, మామూలుగా లేదు కాంపిటీషన్. అక్కడ ఇంచుమించుగా ఓసీ కట్ అయిన తర్వాత చాలా తక్కువే దిగుతుంది బీసీడీ విజయనగరం. ఇలా ఒక్కో రిజర్వేషన్లో ఒక్కో రకంగా ఉంది. SC1 అనే కేటగిరీలో కాంపిటీషన్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం 70, 68 వచ్చినా కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రకాశం, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, నెక్స్ట్ మనకి నెల్లూరు జిల్లా ఈ 5 జిల్లాల్లో కూడా 80+ మనం ఓసీ అభ్యర్థులకు సంబంధించి ఒక సేఫ్ మార్క్ కింద మనం చూడొచ్చు. ఆ కిందకి రిజర్వేషన్ అనేది 75 to 80 మధ్య ఉండటానికైతే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ కిందకి రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరికి వస్తుంది? అక్కడ ఎవరు లేనప్పుడు ఆ కట్ ఆఫ్ అనేది కిందకు దిగుతూ వస్తుంది. ఇది కేవలం మన సర్వే ఫలితాల అంచనా ప్రకారం చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ నేను డివైడ్ చేసింది వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, కృష్ణ ఈ 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈస్ట్, వెస్ట్, గుంటూరు, వైజాగ్, కృష్ణ ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటే 75 to 77 అనేది ఓసీ అభ్యర్థులకి ఒక పక్కా సేఫ్ మార్క్ కింద అని చెప్పచ్చు. 75 to 77 అనేది ఖచ్చితంగా ఓసీ అభ్యర్థులకి అక్కడ పోస్ట్ రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అదొక సేఫ్ మార్క్ కింద కనిపిస్తుంది. 75 వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక్కో జిల్లాలో కొంచెం వేరియేషన్ కూడా రావచ్చు. 75 to 77 ఓసీ అభ్యర్థులు అన్ని రిజర్వేషన్లలో వచ్చిన ఓసీ అభ్యర్థులు అక్కడ వెళ్ళిపోయేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ కిందకి 74, 73, 72, 71, 70 ఇక్కడ ఎక్కువగా రిజర్వేషన్ అభ్యర్థులు సెలెక్ట్ అయిపోతారు. 70 నుంచి 75 మధ్య రిజర్వేషన్ అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడానికి ఈస్ట్, వెస్ట్, గుంటూరు, వైజాగ్, కృష్ణాలు ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని రిజర్వేషన్లలో మనకి 68, 69 ఎక్కడ ఈస్ట్, వెస్ట్, గుంటూరు, వైజాగ్, కృష్ణ ఎవరు లేనప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆ కట్ ఆఫ్ అనేది మనకి కిందకి రావచ్చు, రాకపోవచ్చు, లక్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక పక్కా సేఫ్ మార్క్ ఎంత అంటే 75+ ఎవరైతే ఉన్నారో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, వైజాగ్, కృష్ణ వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అవకాశం అయితే ఉండేట్లు మనకి కనిపిస్తుంది మన సర్వే ఫలితాల ప్రకారం, మనకు వచ్చిన డేటా ప్రకారం, మన అనాలిసిస్ ప్రకారం. ఇక ఆ 70 నుంచి 75 మధ్య ఎక్కువగా సెలెక్ట్ అవుతారు. ఆ కిందకి 68, 69 అక్కడ కూడా కొన్ని రిజర్వేషన్లలో అవకాశం అయితే ఉండొచ్చు. అది మనం ఇప్పుడే గెస్ చేసి చెప్పలేం. అంటే అందరి మార్కులు మనకి తెలియాలి, అప్పుడు మాత్రమే దాన్ని గెస్ చేయగలుగుతాం. కాబట్టి అందువల్ల సేఫ్ మార్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. 70+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్ అభ్యర్థులు అయి ఉంటే కొద్దిగా హోప్ వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. చాలామందికి అనిపించవచ్చు మీకు కేవలం 10,000 మంది 15,000 మంది మార్క్స్ పెట్టేస్తే దాని ప్రకారం మీరు ఏ విధంగా కట్ ఆఫ్ డిసైడ్ చేసేస్తారని చెప్పేసి కూడా మీరు నన్ను అడగచ్చు. ఇది నా అనాలసిస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. నేను కట్ ఆఫ్ సర్వేకి సంబంధించి
ఒక వీడియో చేస్తే దాన్ని 130,000 మంది చూశారు. అంటే 130,000 మంది చూస్తే చాలామంది తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు అక్కడ ఫిల్ చేయకపోవచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ లేక ఫిల్ చేయకపోవచ్చు, కానీ చాలామంది ఫిల్ చేశారు. ఆ ఫిల్ చేసిన డేటా ప్రకారం మనం ఎనాలిసిస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా జరిగేందుకు అవకాశం ఉంది అనేది ఒక డేటా అయితే తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి సర్వే ఫలితాలు నేను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు రకరకాల పోస్టులకు సంబంధించి రాశారు. వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రిన్సిపల్ అని, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది స్కూల్ అసిస్టెంట్ అని, థర్డ్ ప్రిఫరెన్స్ టీజీటీ అని, ఫోర్త్ ప్రిఫరెన్స్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని, ఈ విధంగా రకరకాల పోస్టులకి ఒకే అభ్యర్థి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాస్తారు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాస్తారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తెలుగులోని సోషల్లోని కూడా టాప్లో ఉంటారు. ఒకే అభ్యర్థి డిఎడ్ కోర్స్ చేస్తారు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు కూడా చేస్తారు. అటువంటి సందర్భంలో ఒకే క్యాండిడేట్ 10 రకాల పోస్టులకు సంబంధించి కూడా దరఖాస్తు చేసి అప్లై చేసి 10 రకాల పోస్టుల్లో కూడా మెరిట్ ఉండొచ్చు. కానీ అక్కడ అభ్యర్థి ఒక పోస్ట్కి మాత్రమే సెలెక్ట్ అవుతాడు. 1:1 ప్రకారం మాత్రమే సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తామంటూ కూడా డేటా అయితే వస్తుంది. కాబట్టి ఒక అభ్యర్థి ఒక పోస్ట్కి మాత్రమే సెలెక్ట్ అవుతారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన వాళ్ళు, ఒకవేళ సర్టిఫికెట్ లేని వాళ్ళు, వాళ్ళ తర్వాత మెరిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో ఛాన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇది గైస్. ఇక స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ గణితం, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఏదైనా కానివ్వండి 75+ ఎవరైతే ఉన్నారో మీరు ఏ జిల్లా అయినా కానివ్వండి మీకు పోస్ట్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. 70+ ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రిజర్వేషన్లలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యేకమైన సందర్భాల్లో రిజర్వేషన్ అభ్యర్థులకి ఇంకా దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి 65 to 70 మధ్య ఎక్కువగా టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతారు. స్కూల్ అసిస్టెంట్లో టాప్గా ఉన్న వాళ్ళే ఇక్కడ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్లో కూడా టాప్లో ఉంటారు. కాబట్టి అక్కడ స్కూల్ అసిస్టెంట్లో కాంపిటీషన్ పోతే ఇక్కడ టీజీటీ పీజీటీల్లో మిగిలిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ 65 నుంచి 70 అనేది టీజీటీ వాళ్ళకి ఒక మంచి జోన్ కింద కనిపిస్తుంది. 60 నుంచి 70 మధ్య ఉన్న వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో మాత్రం ఎవరు లేకపోతే అది ఎంత వరకునైనా దిగుతుంది కట్ ఆఫ్ అనేది. దాన్ని ఇప్పుడే మనం గెస్ట్ చేసి అయితే చెప్పలేం. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి. 70+ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారో కొద్దిగా హోప్ అయితే ఉంది. 75+ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పోస్ట్లోకి వెళ్ళేందుకు చాలా ఎక్కువగా వెరీ హై ఛాన్సెస్ అయితే వెరీ హైగా కనిపిస్తూ ఉన్నాయి. కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కేవలం అభ్యర్థులకి ఒక అవగాహన కోసం మాత్రమే మన సర్వే ఫలితాల పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులకి, ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులకి మాత్రమే మీకు పోటీ అయితే ఉంటుంది. మీరు పోటీ పడేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 80+ ఉన్న నాన్ లోకల్ అభ్యర్థులకి అవకాశం అయితే కనిపిస్తుంది. 77, 78, 79, 80 ఇక్కడ మనకి అది ఎంతవరకు కిందకు వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ 79, 78 ఇది మనకి 79, 78, 77 ఈ 3 మార్కుల్లో కూడా రిజర్వేషన్లలో ఎక్కువగా నాన్ లోకల్ అభ్యర్థులకు కూడా పోటీలో ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది గైస్ మన సర్వే ప్రకారం మనకున్న అనాలిసిస్ ప్రకారం ఒక సేఫ్ జోన్ చెప్పవలసి వస్తే ఎంతవరకు చెప్పచ్చు అనేది చెప్పాను. ఎందుకంటే చాలామంది కాల్ చేసి చెప్పండి కట్ ఆఫ్ ఎంత, నేను ఈస్ట్ గోదావరి కట్ ఆఫ్ ఎంత, చిత్తూరు కట్ ఆఫ్ ఎంత, మార్కులు చెప్పడం కట్ ఆఫ్ అడగడం, మార్కులు చెప్పడం కట్ ఆఫ్ అడగడం ఇదే చేస్తున్నారు. అసలు నా ఫోన్లో మిస్డ్ కాల్స్ చూస్తే 1000కి పైగా అలా వస్తానే ఉన్నాయి. ఎన్ని కాల్స్ అనేవి అటెంప్ట్ చేస్తాం. ఒక పక్కన మనం సర్వేకి సంబంధించిన పీడిఎఫ్లు డిజైన్ చేయడం, వర్క్ అంతా చేయడం, నాకున్న పర్సనల్ వర్కులు చేసుకోవడం, ఈ కాల్స్ అనేవి చాలా హెవీగా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంచెం వాళ్ళని కూల్ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఒక అంచనా సేఫ్ మార్కుల వివరాలు మాత్రమే. మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏవైతే మార్కులు వస్తాయో అవే ఫైనల్. ఎవరేం చెప్పినా కానీ ఏవైతే సెలక్షన్ లిస్ట్లో, ఏవైతే మెరిట్ లిస్ట్లో వస్తాయో అవే ఫైనల్. అప్పటి వరకు కేవలం మనం అంచనా మాత్రమే వేయగలం. ఆల్రెడీ అందరూ కూడా సైకాలజీలో చదివే ఉంటారు కదా, పెరుగుదలను మనం ఖచ్చితంగా కొలవగలం. అంటే మెరిట్ లిస్ట్ వచ్చాక మనం ఖచ్చితంగా కొలవగలం ఎవరికి పోస్ట్ వస్తుంది ఏంటనేది. అప్పటి వరకు కూడా వికాసం మాదిరిగా అంచనా మాత్రమే వేయగలం. ఓకే, అప్పటి వరకు కూడా వికాసం మాదిరిగా ఈ ఫలితాలపై సేఫ్ జోన్లు అనేవి మనం ఒక అంచనా మాత్రమే వేయగలం. ఓకే, పాయింట్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే గైస్, ఎవరు కూడా కంగారు పడకండి, కొంచెం ఓపికగా వెయిట్ చేయండి. ఆల్రెడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి కూడా శరవేగంగా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. వీటన్నింటినీ పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి వారంలో స్కూళ్ళల్లో చేరే విధంగానే
ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు 20వ తారీఖు నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ప్రారంభం కావాలి. ఎందుకంటే ఈ 16,347 టీచర్ పోస్టుల భర్తీ కంప్లీట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయిందంటే తర్వాత నెక్స్ట్ టెట్ అడగడమా, నెక్స్ట్ డిఎస్సీలు అడగడమా, లోకేష్ గారు అన్నమాట ప్రకారం నెక్స్ట్ డిఎస్సీ ఇమ్మని అడగడమా, ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క టీచర్ ఉద్యోగం అనేది భర్తీ కాలేదు. ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.